భగవంతుడి కరుణకు నోచుకోవడానికి మనిషే కానవసరం లేదని, ఏ ప్రాణి సద్భక్తితో స్వామిని పట్టుకున్నా ఆయన తరింపచేస్తాడని తెలిపిన క్షేత్రం శ్రీకాళహస్తి. కైలాసంలో స్వామి పార్వతీ సమేతుడై విహరించే శిఖరం శివానందైక శిఖరం. బ్రహ్మదేవుడు శివుని ఆనతిపై ఆ శిఖరాన్ని తీసుకొని భూమి మీద తిరుగుతూ దాన్ని ఉంచడానికి అనువైన ప్రదేశం కోసమే చూస్తూ ఉంటే, ఇప్పుడు శ్రీకాళహస్తి ఉన్న ప్రదేశంలో అది ఎక్కువ భాగం భూమిలోకి వెళ్ళిపోయి అక్కడే శివలింగ ఆవిర్భావం జరిగింది. దక్షిణ కాశీగా భక్తులను అనుగ్రహిస్తోంది. అడవిలో ఎండకు ఎండుతో వానకు నానుతో చలిలో అలా ఉన్న స్వామిని చూసి బాధపడి తన వల్ల అయినట్లు గూడు అల్లి స్వామిని సేవించుకొని తృప్తి పడేది ఒక సాలీడు. ఎంతో ఆనందించాడు స్వామి. కొంతకాలం తర్వాత అడవిలో తిరుగుతున్న ఒక ఏనుగు అటుగా వెళ్తూ శివలింగాన్ని చూసి ఆనందంతో పూలు తెచ్చి తొండంలో నీళ్లు నింపుకొని వచ్చి అభిషేకం చేసి తెచ్చిన పూలు పెట్టి ఘీంకారం చేసి ఆనందపడేది. అలాగే ఆ పరిసరాలలో ఉండే ఒక పాము కాళ్ళుడు శివయ్యను చూసి ఆనందంతో రోజు అమూల్యమైన రత్నాలతో వజ్రాలతో స్వామిని పూజించేది. అయితే ఒకరోజు శివుడికి సాలెపురుగుని పరీక్షించాలని అనిపించింది. ఎన్నోసార్లు గాలికి గూడు చెదిరిపోయినా మరల తన తంతువులతో నిర్మిస్తూనే ఉండే ఆ సాలెపురుగు భక్తిని పరీక్షించడం కోసం తన వద్ద వెలుగుతున్న అగ్నిజ్వాలతో అది నిర్మించిన గూడుని భస్మం చేశాడు శివయ్య. తన పూజకు అంతరాయం కలిగించిన అగ్నిజ్వాల మీద కోపంతో ఆ సాలీడు దాన్ని మృంగబోయి భస్మీపటలమైంది. అప్పుడు ఆ సాలెపురుగు భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై దానికి ముక్తి అంటే సాయుధ్యం కటాక్షించాడు. ఆ తర్వాత పాము చేసే పూజ ఏనుగుకి నచ్చేది కాదు, ఏనుగు చేసే పూజ పాముకు నచ్చేది కాదు. ఒక్క దాని మీద ఒకటి విపరీతమైన కోపంతో రగిలిపోతూ ఉండేవి. ఏనుగు వచ్చే సమయానికి ఒకరోజు పాము అక్కడే మాటు వేసి దాక్కొని ఉంది. అది వచ్చి అక్కడ పెట్టిన మణులను నెట్టేసి నీటితో అభిషేకం చేసి పూలు పెట్టడం చూసి విపరీతంగా బుసలు కొట్టింది. ఆ ఏనుగు స్వామికి దండం పెట్టడానికి అనువుగా తొండం చాచిన వెంటనే అదను చూసుకొని అందులో దూరి కుంభస్థలాన్ని చేరి కాటు వేయసాగింది. అది తట్టుకోలేకపోయిన ఏనుగు శివలింగానికి తన కుంభస్థలం మోదుకొని మరణించింది. లోపలున్న పాము కూడా ఆ దెబ్బలకు నుజ్జై మరణించింది. గొడవ పడింది, చచ్చిపోయింది స్వామి కోసం కాబట్టి వాటి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు సాక్షాత్కరించి సాయుధ్యం ఇచ్చాడు. ఎంతటి దయాళువు ఆ స్వామి! అప్పటి నుంచి శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, ఈ 3 పేర్లతో కలుపుకొని శ్రీకాళహస్తీశ్వరుడయ్యాడు. వీటికి పూర్వజన్మ సంస్కారం వల్ల ఈ జన్మలో ఇలా శివ పూజలో తరించే భాగ్యం కలిగింది. అలా స్వామిని సేవించాలి అన్న కోరిక కలగడం ఆ జన్మలో అప్పటికప్పుడు వచ్చింది కాదు. ఆ వివరాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.